మొసలి కోతి గుండెకాయ. ఏంటి పేరు? మొసలి కోతి గుండెకాయ. ఆ కథే మీకు నేను చెప్తాను. ఇట్స్ అన్ ఇండియన్ స్టోరీ. వింటారా? మరి చక్కగా శ్రద్ధగా వినాలి. మీరు ఫస్ట్ టైం ఎంత బాగా వింటారో, ఎంత శ్రద్ధగా వింటారో అంత బాగా ఆ కథ జ్ఞాపకం ఉండిపోతుంది. ఓకే, పుస్తకం రెడీగా ఉందా? పెన్సిల్ రెడీగా ఉందా? నేను స్టార్ట్ చేస్తున్నాను. అనగనగనగా ఎన్నో ఏళ్ల క్రితం ఒక మళ్ళీ చిట్టడవి. ఆ చిట్టడవిలో ఒక ఓల్డ్ కోతి, వెరీ ఓల్డ్ మంకీ వాజ్ దేర్. అది చాలా ఓల్డ్ అయిపోయిందని మిగతా మంకీస్ అన్నీ దాన్ని తరివేసి, ఈ మంకీ పాపం ఎవ్వరూ నో ఫ్రెండ్స్, నో కంపానియన్స్, గాట్ సో వరీడ్. కొంతసేపు అలా కూర్చుని ఆలోచించింది, మనం వరి అయితే లాభం లేదు, వీళ్ళని వదిలేసి మనం ఇంకో చోటుకు పోయి హ్యాపీగా ఉందాం అని బయలుదేరింది. బయలుదేరి వెళుతూ వెళుతూ ఉంటే దానికి ఇంకో చిట్టడవికి వెళ్ళిందనమాట. ఆ చిట్టడవిలో ఒక చిన్న నది ఉంది. కానీ డీప్ నది అండి, అది బాగా డీప్గా ఉంటుంది ఆ నది. ఆ నది ఒడ్డున పెద్ద నేరేడు చెట్టు. నేరేడు చెట్టు, నేరేడు పళ్ళు. మీరందరూ తినే ఉండుంటారు నేరేడు పళ్ళు. మళ్ళీ మీకు చిన్న అసైన్మెంట్ ఇస్తున్నాను, గుర్తుపెట్టుకుని రాసుకోండి. నేరేడు పండుని ఇంగ్లీష్లో ఏమంటారో మీరు యూ హ్యావ్ టు రెఫర్ టు ద డిక్షనరీ అండ్ టెల్ మీ. ఓకే, పెద్ద నేరేడు చెట్టు. ఆ నేరేడు చెట్టు మీదకి వెళ్ళి హ్యాపీగా ఈ కోతి ఉండడం మొదలుపెట్టింది. అది ఆ నేరేడు పళ్ళు ఉంటాయి కదా చెట్టు మీద, అవన్నీ తింటూ ఉండేది. ఒకరోజు తింటుంటే ఏమైంది, దాని చేతిలోంచి 2-3 పళ్ళు కింద పడిపోయాయి. కింద పడిపోగానే నీళ్ళల్లో ఇలా 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 మూమెంట్ వచ్చింది. ఏంట్రా మూమెంట్ అవుతోంది అని చూసింది. చూస్తే దెర్ వాజ్ ఎ క్రొకడైల్. నదిలో క్రొకడైల్స్ ఉంటాయి, మొసళ్ళుంటాయి. ఒక మొసలి మెల్లిగా ఇలా 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 నీళ్ళల్లోంచి వచ్చి గబుక్కుని ఆ పండు తినేసింది. పండు తినేసి ఏంటి మొసలు వస్తోంది అని కొంచెం భయపడింది. కానీ చెట్టు మీద ఉంది కదా, భయం లేదు కదా. మొసలేమో వాటర్లో ఉంది కదా. ఓ, మన లైఫ్కి ఏం భయం లేదు, ఈ మొసలు ఏం చేస్తుందో చూద్దామని ఇంకొన్ని పళ్ళు తీసి పడేసింది. ఆ మొసలు ఏం చేసింది తెలుసా? నోరు ఇట్లా ఓపెన్ చేసింది. ఓపెన్ చేసి ఆ పళ్ళన్నీ అలా 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 పడుతుంటే తినేసింది. నోరు మూసేసి ఎవరా చెట్టు మీద ఉన్నారు అని మొసలి తల పైకెత్తి చూస్తే ఆ కోతి కూర్చునుంది. కోతి బావా, చాలా థ్యాంక్స్ బావా, నాకు ఇవి వేశావు నువ్వు, ఇవన్నీ ఎంత బాగున్నాయో, వీటికి ఏంటి పేరు అని అడిగింది. వీటిని నేరేడు పళ్ళు అంటారు అని. సరే, రోజు ఏం చేసేది మొసలి? అలా మెల్లిగా చివరికి వచ్చేది, నోరు తెరిచేది, ఇదేమో పళ్ళేసేది. దే బికేమ్ ఫ్రెండ్స్. యూ ఆల్సో మేక్ ఫ్రెండ్స్ నో విత్ న్యూ పీపుల్. దే బికేమ్ ఫ్రెండ్స్. సరే, ఇంటికి వెళ్ళింది మొసలి. ఆ వైఫ్ ఉంది కదా, మొసలికో వైఫ్ ఉంది. ఆ వైఫ్ అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నేను అలాగా నది చివరికి ఒక చెట్టు ఉంది, ఆ ఒడ్డు దగ్గర నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అది మంచి కోతి. ఎంత పెద్దగా ఉంటుంది ఏమిటి ఆ కోతి అంది. ఓ, క్వైట్ బిగ్ అని చేయి చూపించింది. వెరీ ఫ్లషీ అంది. చాలా హెల్తీగా ఉందా ఆ కోతి? చాలా బాగుంటుంది, బాగా బలంగా ఉంది, హెల్దీగా ఉంది, ఓల్డ్ కానీ క్వైట్ హెల్దీ అనేసరికి దీనికి మౌత్ స్టార్టెడ్ వాటరింగ్. ఎవరికి? ఈ లేడీ కోతికి, వైఫ్ మొసలికి. కోతి కాదు, వైఫ్ మొసలికి. సరే, ఇది ఒక ఐడియా వేసింది. దానికి ఈ కోతిని తినేయాలి అని ఉందన్నమాట. కోతి గుండెకాయ అంటే హార్ట్ చాలా టేస్ట్గా ఉంటుందిట. అందుకని ఈ మొసలి ఏం చేసిందంటే మనసులో పెట్టుకుని ఈ హస్బెండ్ మొసలికి చెప్పింది, నువ్వు మెల్లిగా ఏమైనా దాన్ని తీసుకుని రావాలి మన ఇంటికి. ఎందుకు? అయ్యో, నీకు తెలీదా? కోతి గుండెకాయ చాలా టేస్ట్గా ఉంటుంది, అది మనం తిన్నామంటే వీ బికమ్ వెరీ హెల్దీ, వీ కెన్ లివ్ లాంగర్ ఆల్సో అంటే ఇది అంది. చిచ్చి, నాది నా ఫ్రెండు, ఎప్పటి నుంచో వీఆర్ ఫ్రెండ్స్, అది రోజు నాకు పళ్ళు ఇస్తుంది, పాపం ఆకులు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే అని చెప్పి దీనికి బ్యాడ్ థాట్స్, ఇవన్నీ బ్యాడ్ థాట్స్ కదా, థింకింగ్ బ్యాడ్ అగైనెస్ట్ యువర్ ఫ్రెండ్ ఈజ్ అ బ్యాడ్ థాట్ కదా, ఇవన్నీ ఎక్కించింది.
ఎక్కిచ్చేసరికి దీనికి ఇష్టం లేదు పాపం. అయినా కూడా మెల్లిగా ఆ రోజు అక్కడికి వెళ్ళింది. వెళ్ళి, కోతిబావా నువ్వు మా ఇంటికి వస్తావా ఇవాళ అంది. ఎందుకు, ఏంటి విశేషం అని అడిగింది. ఇవాళ మా ఇంట్లో డిన్నర్ చెయ్యి వచ్చి నువ్వు అంది. అయినా కోతిబావా, మా వైఫ్ చెప్పింది ఈ గుండెకాయ ఉంటుంట కదా కోతికి, అది చాలా టేస్ట్గా ఉంటుందిట, అది బాగా మెడిసిన్లా కూడా పనిచేస్తుందిట, అది కూడా కొంచెము తినాలని ఉంది దానికి అని స్లిప్ ఆఫ్ ది టంగ్ చెప్పేసింది. చెప్పేగానే మంకీ ఈజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్, చాలా తెలివైంది. దీనికి ఎందుకో అనుమానం వచ్చింది. ఓహో, ఏదో మనసులో ఉన్నట్టుంది దీనికి అనుకుని, సరే దాన్ని మరి నేను ఎలా రాను అని కోతి అడిగింది. ఏముంది, నా వీపు మీద కూర్చో, నేనేమో అలాగా నీళ్ళలో తీసుకెళ్ళిపోతాను, మా ఇంటికి వెళ్ళాక మళ్ళీ నిన్ను నా వీపు మీద కూర్చో, వెనక్కి తీసుకొచ్చేసి నిన్ను దింపేస్తాను అంది. కూర్చుంది కానీ దీని మైండ్ అంతా ఆలోచనలోకి వెళ్ళింది. నన్ను తినేస్తారు కావాల్సి వీళ్ళిద్దరూ, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి, రానంటే బాగుండదు కదా, సరే ప్లాన్ వేద్దాంలే అని దాని వీపు మీద కూర్చుంది. కొంచెం దూరం లోపలికి ప్రయాణించింది. ఎవరు, మొసలి. మెల్లిగా దీనికి ఒక థాట్ వచ్చింది. తెలివైంది కదా, ఇంటెలిజెంట్ మంకీనో. వెంటనే చెప్పింది, అయ్యో మొసలి బావా, ఐఎమ్ వెరీ సారీ అంది. ఏమైంది అంది. అయ్యో, ఐ ఫర్గాట్ టు బ్రింగ్ మై హార్ట్. చూసావా, నేను ఆ గుండెకాయ తేవడం మర్చిపోయాను మొసలి బావా. అవునా, ఎక్కడ పెట్టావు దాన్ని? అయ్యో, చెట్టు కొమ్మలో దాచిపెట్టాను. నువ్వు చెప్పుంటే నేను అప్పుడే పట్టుకొస్తాను కదా, అది ఉన్నా ఒకటే నాకు లేకపోయినా ఒకటే, నేను ఇస్తాను కదా. సరే ఇప్పుడు ఏం చెయ్యాలి అంది. ఏం లేదు, నన్ను తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వదిలేసి నేను మెల్లిగా చెట్టెక్కి ఆ చెట్టు మీద ఉన్న గుండెకాయని తీసుకుని మళ్ళీ వస్తాను, అప్పుడు మనం మీ ఇంటికి వెళదాం, మీ వైఫ్కి గుండెకాయ ఇచ్చేస్తాను అంది. ఈ మొసలికి నో బ్రెయిన్స్, అది నమ్మింది. సరే అని సగం దూరం నుంచి మళ్ళీ వెనక్కి తిరిగింది. నది ఒడ్డుకు తీసుకొచ్చింది. ఇంకా ఒడ్డుకు రానే లేదు, మంకీ ఒక్క జంప్ చేసేసి చెట్టు మీదకి ఎక్కేసి ఫూలిష్ క్రొకడైల్, యూ ట్రైడ్ టు చీట్ మీ, ఐ మేడ్ ఫ్రెండ్షిప్ విత్ యూ, యూ వాంటెడ్ టు చీట్ మీ, యూ వాంటెడ్ టు కిల్ మీ, యు ఆర్ రియలీ ఫూలిష్ అంది. ఎందుకు నేను ఫూలిష్ అని అడిగింది. గుండెకాయ లేకపోతే నోబడీ విల్ సర్వైవ్, గుండెకాయ బయటకు వచ్చేస్తే చచ్చిపోతారు. ఐ టోల్డ్ యూ అ లై, కానీ ఎందుకు చెప్పానంటే నా లైఫ్ సేవ్ చేసుకోవడానికి నేను చెప్పాను. ఫూలిష్ క్రొకడైల్, ఎప్పుడు ఫూల్స్తో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయకూడదు. యు ఆర్ ఎ ట్రైటర్, అబద్ధాలాడారు, యు ఆర్ ఎ లయర్, ఇక మించి నేను నీతో స్నేహం చెయ్యను. కట్టిఫ్ వదిలేసింది. ఎందుకు కట్టిఫ్ వదులుతారు కదా, మీరు కూడా కోపం వస్తే కట్టిఫ్ వదిలేసి ఆ రోజు నుంచి దాంతో మాట్లాడకుండా ఉంది. చూసారా పిల్లలు, స్నేహం చేసేటప్పుడు కేర్ఫుల్గా చెయ్యాలి, స్నేహితుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నచ్చిందా మీకు స్టోరీ? ఓకే, ఒక అసైన్మెంట్ ముందే ఇచ్చాను కదా నేను. ఏమిటా అసైన్మెంటు చెప్పండి. నేరేడు పళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారు? సో యూ హ్యావ్ టు రెఫర్ టు ద డిక్షనరీ అండ్ రైట్ ఇట్. ఓకే, ఈ మొసలికి ఏమైనా పేరు పెట్టానా? మొసలికి పేరు పెట్టలేదు. సో మొసలి కపుల్స్ ఉన్నారు, హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, వాళ్ళకి ఒక మంచి పేర్లు పెట్టి దీనికి ఒక చివర స్నేహం అంటే ఏమిటి, స్నేహితులు ఎలాగుండాలి, ఇలాగైతే ఉండకూడదు కదా, మొసలి ఇలాగా ఉండకూడదు కదా, మరి ఎలాగుండాలి అని మీరు 2 లైన్స్లో యూ హ్యావ్ టు డిస్క్రైబ్ ఎ ఫ్రెండ్. ఓకే, విల్ యూ డిస్క్రైబ్ ద ఫ్రెండ్? సో ఏ అసైన్మెంట్స్ ఇచ్చాను? 1 ఇంగ్లీష్ పేరు తెలుసుకోవాలి, 2 మొసలి వైఫ్కి పేర్లు పెట్టాలి, 3 యూ హ్యావ్ టు డిస్క్రైబ్ ఎ ఫ్రెండ్. మీరు తెలుగులోన రాయొచ్చు, ఇంగ్లీష్లోన రాయొచ్చు. ఓకేనా? నచ్చిందా కదా? డోంట్ ఫర్గెట్ టు టెల్ యువర్ ఫ్రెండ్స్ ద స్టోరీ. ఓకే, సీ యూ. Bye.